వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్. మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళేదారిలో ల్యాండ్ రోవర్ జాగ్వార్ షోరూమ్ అయితే ఉండేది. ప్రజెంట్ నేను ఆ షోరూంలో అయితే ఉన్నాను. నాతో పాటు రేంజ్ రోవర్ వెలార్ ఆటోబయోగ్రఫీ వేరియంట్ అయితే ఉంది. రీసెంట్గానే ఈ వేరియంట్ అయితే లాంచ్ చేశారనమాట. ఆల్రెడీ వెలార్ వేరియంట్ మన ఛానల్లో మీరు వీడియో చూశారు కదా. సో దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే కొంచెం ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది. అలాగే మీకు అందుట్లో సన్ రూఫ్ అయితే పానోరామిక్ అయితే ఇచ్చారు, కానీ పైకి రావడానికి లేదు కదా. ఇన్నిట్లో మీకు సన్ రూఫ్ అయితే ఉంది, మనం కార్ లోపల నుంచి పైకి అయితే రావచ్చు అనమాట. అలాగే మీకు మంచి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కొత్త కలరు, ఇది మొత్తం బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. ప్రైస్ ఏంటి, స్పెసిఫికేషన్స్, మైలేజ్ ఎంత వస్తుంది అనే దాని గురించి మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఎవరైతే ఈ కార్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 లీటర్స్ టర్బో చార్జర్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు పెట్రోల్ ఉండిద్ది, డీజిల్ వేరియంట్ అయితే ఉండిద్ది. ప్రజెంట్ ఇది డీజిల్ వేరియంట్ అనమాట. 204 PS పవర్, 430 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసిద్ది. సో 430 అంటే చాలా ఎక్కువ. మీకు ఇనిషియల్గా పెర్ఫార్మెన్స్ కావాలంటే ఈ కార్లో ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. లైవ్లో బ్లాక్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు బ్లాక్ కలర్ కార్కి ఆ బ్రౌన్ కలర్ లాగా అయితే ఉంది, రోజ్ గోల్డ్ మిక్సింగ్ లాగా అయితే ఉందన్నమాట. 3D బ్యాజింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, రేంజ్ రోవర్ అని చెప్పేసి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ల్యాండ్ రోవర్ అని చెప్పేసి ఉంది. అలాగే బ్లాక్ కలర్లో మీకు ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రంట్ బంపర్ అయితే LED లైట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మీకు రోజ్ గోల్డ్ మిక్సింగ్ అయితే ఉందన్నమాట. బంపర్ అయితే లైవ్లో కొద్దిగా స్పెషల్ ఎడిషన్ లాగా చూస్తానికి చాలా బాగుంది. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే సేమ్ మీకు వెలార్ వేరియంట్లో ఏదైతే టైర్ ఉందో సేమ్ అదే టైర్ అనమాట. 250/50 R20 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అలాగే మీకు గ్రే కలర్ LI వీల్ అనమాట, చాలా పెద్ద LI వీల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎయిర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి ఒక బ్యాజింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ బార్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. వార్ VM అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. దీని కింద మనకు ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో మీకు 360 degrees కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ నుంచి లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా టేల్ లైట్ LED. సో వెలార్ ఇక్కడ రేంజ్ రోవర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కింద మీకు కెమెరా అయితే ఒకటి ఉంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 82 లీటర్స్ అయితే పట్టిద్ది. సో చాలా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఈ కార్లో ఉంది. తర్వాత స్పీకర్స్ అయితే ఈ వెహికల్లో బాగుంటాయి అనమాట. మీకు ఆటోబయోగ్రఫీ కాబట్టి కొత్తగా స్పీకర్స్ అయితే యాడ్ చేశారు. ఒకసారి కార్ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఈ కార్ని కూడా మీరు ఎలక్ట్రానిక్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్లో 8 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సో రివర్స్, డ్రైవ్, పార్కింగ్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మనకి పెడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. రౌండ్ స్టీరింగ్ అయితే ఉంది, డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే ఇన్నిట్లో లెదర్ అయితే చూస్తానికి కలర్ బాగా నచ్చిందనమాట. సేమ్ క్వాలిటీ అయినప్పటికీ కొద్దిగా డిఫరెంట్ కలర్లో మీకు లభిస్తూ ఉంది. లోపల ఇంటీరియర్ అయితే స్టీరింగ్ మీద చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. రేంజ్ రోవర్ బ్యాజింగ్ అయితే ఉంది, ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. అలాగే క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత మనకి సేమ్ అదే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బాటిల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్పేస్ కూడా సేమ్ అదే ఉందన్నమాట. తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మీకు గ్లో బాక్స్ అయితే ఉంది. ప్రీమియం ఫినిషింగ్లో మీకు లభిస్తూ ఉంది. సో అక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసిన వెంటనే మీకు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కార్ లోగా అయితే ఉంది. అలాగే మీకు ఇగ్నిషన్ ఆన్ అని చెప్పి చూపిస్తూ ఉంది. లో ఫ్యూల్ వార్నింగ్ చూపిస్తూ ఉంది. అలాగే మీకు హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. అక్కడ పార్కింగ్ ఇండికేటర్, సీట్ బెల్ట్ ఇండికేటర్, ఇట్లా చాలా ఇండికేటర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. తర్వాత మనము చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట మనకి వెలార్కిను ఆటోబయోగ్రఫీకి డిఫరెన్సెస్ ఏంటంటే, సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి బయటకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం. క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి క్లోజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను అది మొత్తం ఓపెన్ చేయట్లేదు. సో చూడొచ్చు, మొత్తం అనమాట చాలా పెద్దగా అయితే ఉండిద్ది. పానోరామిక్ సన్ రూఫ్, నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుండిద్ది అనమాట ఈ కార్లో. సో క్లోజ్ అయిపోయింది. ఈ కార్లో హైలైట్ అయితే లైట్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి DRL అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నేచర్ లైటింగ్ అని చెప్పుకోవచ్చు ఈ కార్లో. అలాగే మనకి LED లైట్, లోపల కూడా మనకి లైట్స్ అయితే ఉన్నాయి, చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, మనకి లైటింగ్ అయితే ఆన్ అయింది కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇదనమాట ఈ కార్కి సంబంధించిన ఫ్రంట్ వ్యూ అయితే. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ కూడా మీకు రేంజ్ రోవర్ అని చెప్పేసి 3D బ్యాజింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే వెలార్ బ్యాజింగ్ అయితే ఉంది. సో లైట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, లైట్స్ అయితే చాలా బాగున్నాయి కదా. అలాగే ఇక్కడ రేర్ ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఫీచర్ అయితే ఒక కార్లో చూడటం. ఆబ్వియస్లీ మనం లగ్జరీ కార్ రివ్యూ చేయడం ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా అయితే ఇంత పెద్ద కార్ రివ్యూ చేయగలిగాము. పైన షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఉంది. అలాగే మీకు డీఫాగర్స్ అయితే ఉన్నాయి. స్పాయిలర్ అయితే కొంచెం బాగుందన్నమాట చూస్తానికి. ఇది ఒక మంచి లుక్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు ఈ కార్కి.
సో ఇన్నిట్లో కూడా మీకు ఎయిర్ సస్పెన్షన్ అయితే ఉంది ఇందాక చెప్పినట్లు, అలాగే మీకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను కార్ లోపల ఎక్కి కూర్చొని చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట, కంఫర్ట్ అయితే బాగుంది. మీ ల్యాప్టాప్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పీకర్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఇందులో 82 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి మీకు సిటీలో కానీ హైవేలో కానీ ఓవరాల్గా ఒక 8 నుంచి 10 కిలోమీటర్స్ మధ్యలో మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామందికి ప్రైస్ ఎంత అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండిద్ది అనమాట. 1,16,00,000 అంటే వెలార్తో కంపేర్ చేసుకుంటే 2 lakhs అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఆటోబయోగ్రఫీ వేరియంట్కి ఆ సన్ రూఫ్కి కానీ లోపల ఎక్స్ట్రా స్పీకర్స్కి కానీ మీకు 2 lakhs అయితే ఎక్స్ట్రా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వెలార్ నార్మల్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 1,14,00,000, ఇన్నిట్లో ఒక 2 lakhs ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆటోబయోగ్రఫీ వేరియంట్ అయితే వస్తుంది 1,16,00,000లో. మైలేజ్ గురించి ప్రైస్ గురించి చెప్పేసాను, సింపుల్గా మీకు స్పెసిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డీజిల్ అండ్ పెట్రోల్ 2 వేరియంట్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. 2 లీటర్స్ టర్బో చార్జర్ ఇంజిన్ అయితే ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.